తిరుపతి వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జూ అథారిటీ, ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి చైర్మన్ గా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతి జూ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఏపీ స్పీకర్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఆసియాలోని అతిపెద్ద అంటే జూ పార్క్ ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి రాబోయే రోజుల్లో, ఎందుకంటే తిరుమలకి దాదాపుగా 1,00,000 మంది భక్తులు వస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. పరిరక్షణ సమితి చైర్మన్ గారు, స్పీకర్ గారు మనతో వచ్చారు. సార్, ఏం చెప్తారు? ఎట్లా ఉండబోతుంది ప్లానింగ్స్? ఇవాళ ఉదయం నుంచి కూడా అధికారులు నుంచి ముందు అసలు స్టడీ చేశా. ఇది మాట్లాడి కదా, ముందు అవకాశాలు ఉన్నాయా లేదా అని స్టడీ చేశాను. ఫైనాన్షియల్ బడ్జెట్ ఎంత కావాలో, ఇప్పుడున్న ఫైనాన్స్ అంటే స్టడీ చేసాం. అయితే మనకు అదృష్టం ఏంటంటే ఆసియాలోనే ఎక్కువ ల్యాండ్ ఉన్న జూ ఏజెన్సీ ఇదే, ఎక్కడా లేదు. తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంది. రెండు ఆలోచించి రాజంతం ఆలోచించి మేము నిర్ణయకు వచ్చాం. దీనికి 10 కోట్ల వరకు ఆదాయం ఉంది. పూర్తిగా సఫిషియెంట్గా రన్ అవ్వాలంటే ఏ బాగా అంటే 20 కోట్లు కావాలి. 20 కోట్లు ఉంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది. అయితే ఇప్పుడు మన దగ్గర 10 కోట్లు వస్తుంది, అది కూడా ఆదాయం. అంటే మిగతా 10 కోట్లు ఎలా గ్యాప్ ఫిల్అప్ చేయాలని చూస్తే తిరుపతి దేవస్థానం వాళ్ళు 3 కోట్లు మనం అడుగుతున్నాను. వాళ్ళు కూడా అంగీకరించారు. ఇప్పుడు కలెక్టర్ గారి ఆఫీసులో మీటింగ్ ఉంది. వాళ్ళని కలెక్టర్ గారిని కూడా 4 కోట్లు సిఎస్ఆర్ గ్రాంట్ అని ఇండస్ట్రీస్ నుంచి ఇవ్వచ్చు. వాళ్ళని అతనికి ఇప్పుడు మాట్లాడి 4 కోట్లు, 3, 4 అంటే 7 కదా. ఇంకా మైనస్ ఎక్కడ ఉంది? 3 ఉంది. ఆ 3 కూడా ఎంపీలు. మా అబ్బాయి కూడా మన రాజ్యసభ మెంబర్ అయ్యాడు కదా, విజయ్. వీళ్ళందరినీ కూర్చొని రాజ్యసభ గ్రాంట్ నుంచి 3 కోట్లు ఇస్తే 10 crores సబ్సిడీ ఇవ్వదు. అప్పుడు టాయిలెట్స్ కానీ, క్యాంటీన్స్ కానీ, షోస్ కానీ పిల్లలకి ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే తిరుపతికి రోజుకి 90,000 మంది భక్తులు వస్తున్నారు. ఇంకా పైన వస్తున్నారు. మినిమం 90,000. ఇప్పుడు వరకు 90,000లో 3,000 మంది జూకి వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రావట్లే. ఫెసిలిటీస్ లేవు. అదే కాకుండా కొత్త జంతువులు కూడా రావాలి. అది చెబుతాం. ముందు ఫెసిలిటీస్ తీసుకొని డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, క్యాంటీన్స్, టాయ్ ట్రైన్ కూడా పెట్టాం. పిల్లలు ఆడుకుంటారు కదా. ఎన్ని పెట్టాలంటే ఫిలప్ చేయాలి. అన్ని ఫిలప్ అయిన తర్వాత వచ్చిన భక్తుల్లో ఒక 10% డైవర్ట్ అయిపోయింది. ఇదే సఫిషియెంట్ అయిపోతుంది. ఇక బయట అడగ అసలు అది చెయ్యాలని ప్లానింగ్ ఉంది. ఇది ఓన్లీ ప్లానింగ్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఫైనల్గా డెసిషన్ తీసుకుంటాం. సో మొత్తం మీద అంటే ఏదైతే ఇప్పటికే చైర్మన్ గారు, స్పీకర్ గారు ఈ విషయానికి సంబంధించి చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఇదే తిరుపతికి సంబంధించినటువంటి జూ పార్క్. ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఏదైతే చైర్మన్తో పాటు మిగిలినటువంటి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్గా ఉన్నటువంటి తిరుపతి జూని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగానే తిరుమలకి సంబంధించి దాదాపుగా 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన ఆలయాల వద్ద కూడా విపరీతంగా భక్తుల తాకిడి పెరిగింది. అలాంటిది జూ పార్క్ ఎందుకు అంటే సందర్శకులు రాలేకుండా పోతున్నారనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందంటూ కూడా అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు. మరోవైపు నిధుల లోటు ఉంది. ఆ నిధుల లోటును కూడా భర్తీ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. రాబోయే రోజుల్లో తిరుపతి జూ పార్క్ లోపల అన్ని ఫెసిలిటీస్ ఎవరైతే సందర్శకులకి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా లోపల ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు కొత్త జంతువులను కూడా ఇక్కడికి బయట ప్రాంతానికి తెప్పించి ఇక్కడ సందర్శకుల కోసం ఏర్పాటు చేస్తామంటూ కూడా వాటికి పౌష్టికాహారంతో పాటు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటాం. సంవత్సరానికి దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇక్కడ అంటే ఉద్యోగుల జీతాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా జంతువులకు సంబంధించి ఆహారాలకి కొనుగోలు, ఇట్లాంటి అన్ని కూడా ఖర్చులు ఉంటుంది. అలాంటిది 10 కోట్ల రూపాయల వరకు మాత్రం ఆదాయం వస్తుంది. మిగిలినటువంటి లోటు బడ్జెట్లో ఉన్నట్టు ఆ 10 కోట్లని అంటే ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని పెంచుకోవాలి, అంటే ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తామంటూ కూడా కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి జూ పార్క్.